శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ విశ్వంలో కొన్ని రాసులు ఉంటాయి. అవి సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాటిలో దాగి ఉన్న శక్తి అద్భుతం అని చెప్పాలి. అలాంటి శక్తివంతమైన, బుద్ధివంతమైన, రహస్యాలతో నిండిన రాశి పేరు కన్యా రాశి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కేవలం జ్యోతిష్యం కాదు. ఇది ఒక వ్యక్తిత్వ రహస్యం, ఇది ఒక జీవన శాస్త్రం, ఇది ఒక అంతర్ముఖ ప్రపంచం అని చెప్పాలి. కన్యా రాశిలో జన్మించిన వారు సాధారణంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వారి మనసులో ఒక పెద్ద విశ్లేషణ యంత్రం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. వారు ప్రతి విషయాన్ని గమనిస్తారు, ప్రతి చిన్న విషయాన్ని గుర్తిస్తారు, కానీ వెంటనే బయటకు చూపించరు. ఇదే వారి ప్రత్యేకత. కన్యా రాశి వ్యక్తుల మెదడు ఒక సూపర్ కంప్యూటర్ లాంటిది అని చెప్పాలి. వీరు చాలా త్వరగా ఆలోచిస్తారు, సమస్యలను చిన్న చిన్న భాగాలుగా విడగొడతారు, ప్రతి దానికి పరిష్కారం వెతుకుతారు. కానీ ఒక చిన్న సమస్య కూడా వీరిని ఎక్కువగా ఆలోచింపజేస్తుంది. అందుకే వీరిని పెర్ఫెక్ట్ థింకర్స్ అని కూడా అంటారు. కన్యా రాశి వ్యక్తులు చాలా సింపుల్గా ఉంటారు, కానీ లోపల చాలా డీప్గా ఉంటారు. వీరి ముఖ్యమైన లక్షణాలు: నిశ్శబ్దంగా ఉండటం, ఎక్కువగా గమనించడం, నిజాయితీగా ఉండటం, పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించడం, చిన్న తప్పును కూడా ఒప్పుకోలేకపోవడం. వీరు ప్రేమలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఒక విషయం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేస్తారు, ఇది ఇంకా బాగా చేయవచ్చా అని. ఇది వీరి బలం కూడా, ఇదే వీరి బలహీనత కూడా అవుతుంది. ఎందుకంటే వీరు ఎప్పుడూ తమను తాము మెరుగుపరుచుకోవాలని చూస్తారు. కానీ ఈ ప్రయాణంలో వీరు చాలాసార్లు ఒత్తిడికి లోనవుతారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కన్యా రాశిని పాలించే గ్రహం బుధుడు. బుధుడు అంటే బుద్ధి, కమ్యూనికేషన్, విశ్లేషణ శక్తి. అందుకే కన్యా రాశి వారు తెలివైన మాటలు మాట్లాడుతారు, వేగంగా అర్థం చేసుకుంటారు, లాజిక్తో ఆలోచిస్తారు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వలన స్ట్రెస్కు లోనవుతారు. కన్యా రాశి వ్యక్తుల జీవితంలో ఒక విచిత్రమైన విషయం ఉంటుంది. వీరు బయటకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా సెన్సిటివ్గా ఉంటారు. చిన్న మాట కూడా వీరిని లోపల గాయపరచగలదు అని చెప్పాలి. కానీ వీరు బయటకు మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ప్రేమలో కన్యా రాశి వ్యక్తులు చాలా ప్రత్యేకంగా ఉంటారు. వీరు వెంటనే ప్రేమలో పడరు, నమ్మడానికి చాలా టైం తీసుకుంటారు. ఒకసారి నమ్మితే పూర్తిగా నమ్ముతారు. వీరి ప్రేమలో ఒక విషయం చాలా స్పష్టంగా ఉంటుంది: నిజాయితీ లేకపోతే సంబంధం ఉండదు అని అనుకుంటారు. కన్యా రాశి వారి బలం విశ్లేషణ శక్తి, బాధ్యతాభావం, కష్టపడి పనిచేయడం, నిజాయితీ, డెడికేషన్. ఇవే వారి విజయానికి కారణాలు అని చెప్పాలి. ప్రతి శక్తికి ఒక నీడ ఉంటుంది. కన్యా రాశి వారికి ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాలను పెద్దగా తీసుకోవడం, పర్ఫెక్షన్ కోసం ఒత్తిడి పడటం, ఇతరులపై ఎక్కువగా విమర్శ చేయడం, ఇవి వీరి జీవితంలో ఒత్తిడిని పెంచుతాయి. కన్యా రాశి వారికి అదృష్టం హఠాత్తుగా రాదు. ఇది ఒక చిన్న నిజం. వారి అదృష్టం కష్టములో దాగి ఉంటుంది అని చెప్పాలి. అంటే వీరు ఎంత ఎక్కువ శ్రమిస్తారో అంత ఎక్కువగా ఫలితం కనిపిస్తుంది. కన్యా రాశి వ్యక్తులు విజయాన్ని ఇలా సాధిస్తారు: ప్లాన్ చేసి పనిచేస్తారు, చిన్న తప్పులను సరిచేస్తారు, డీటెయిల్గా ఆలోచిస్తారు, ఎప్పుడూ మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. ఇవే వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. కానీ ఒక ముఖ్యమైన విషయం: వీరు ఒక్కసారి ఫెయిల్ అయితే కూడా మళ్ళీ తిరిగి లేచే శక్తి ఉంటుంది. కన్యా రాశి వ్యక్తులు ఈ రంగాల్లో చాలా బాగా రాణిస్తారు. అకౌంటింగ్, మెడిసిన్, టీచింగ్, డేటా అనాలిసిస్, ఐటీ, టెక్నికల్ ఫీల్డ్స్, రీసెర్చ్. ఎందుకంటే వీరికి విశ్లేషణ శక్తి, డీటెయిల్ అటెన్షన్, ఓర్పు ఇవి సహజంగా ఉంటాయి. కన్యా రాశి వ్యక్తులు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అన్నెసెసరీ ఖర్చులు చేయరు, సేవింగ్స్పై దృష్టి పెడతారు, భవిష్యత్తు కోసం ప్లాన్ చేస్తారు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచించడం వలన అవకాశాలను కూడా మిస్ అవుతారు. కన్యా రాశి వారి జీవితంలో అవకాశాలు ఎలా వస్తాయి? మొదట చిన్న అవకాశాలు, తరువాత బాధ్యతలు, చివరికి పెద్ద స్థాయికి చేరుకుంటారు. వీరి ప్రయాణం నెమ్మదిగా ఉంటుంది, కానీ స్థిరంగా ఉంటుంది అని చెప్పాలి. కన్యా రాశివారు విజయాన్ని బయటకు చూపించరు, కానీ లోపల నేను ఇంకా బెటర్ కావాలి అనే ఆలోచన ఉంటుంది. ఇది వీరిని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది.
కన్యా రాశి వ్యక్తులు భావోద్వేగాలను చాలా లోపల దాచుకుంటారు. వీరు బాధను వెంటనే చూపించరు, కానీ లోపల ఎక్కువగా అనుభవిస్తారు. కన్యా రాశి వ్యక్తులు కుటుంబ సంబంధాలలో నమ్మకం మీద ఆధారపడతారు. నిజాయితీని కోరుకుంటారు. చిన్న అబద్ధాన్ని కూడా సహించలేరు. ఒకసారి నమ్మకం పోతే తిరిగి పొందడం చాలా కష్టం అని గ్రహించాలి. బుధుడు ప్రభావం వలన కన్యా రాశి వ్యక్తులు వేగంగా నేర్చుకుంటారు. సమస్యలను త్వరగా గుర్తిస్తారు. లాజిక్తో ఆలోచిస్తారు. కానీ అదే బుధుడు కారణంగా ఎక్కువ ఆలోచన, మెంటల్ ప్రెషర్, నిర్ణయాల్లో సందేహం కూడా ఉంటాయి. కన్యా రాశి వారి జీవితం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. పెర్ఫెక్షన్ కాదు, ప్రోగ్రెస్ ముఖ్యము అని. ఎందుకంటే వీరు పెర్ఫెక్ట్ కావాలని ప్రయత్నిస్తూ చాలాసార్లు ఒత్తిడిలోకి లోనవుతారు. జ్యోతిష్యపరంగా చూస్తే కన్యా రాశి వారి జీవితంలో కర్మ బలంగా పనిచేస్తుంది. శ్రమకు తగిన ఫలితం తప్పదు. ఆలస్యంగా కానీ ఖచ్చితంగా విజయం వస్తుంది అని చెప్పాలి. వీరి జీవితం ఒక విషయాన్ని చెబుతుంది. సమయం ఆలస్యం చేయవచ్చు, కానీ న్యాయం ఎప్పుడూ ఆలస్యం చెయ్యదు అని. కన్యా రాశి వ్యక్తులు బయటకు స్ట్రాంగ్గా కనిపిస్తారు, కానీ లోపల చిన్న మాటలకు కూడా బాధపడతారు. ఎక్కువగా ఆలోచిస్తారు. వీరికి గతాన్ని మర్చిపోవడం కష్టం అని చెప్పాలి. స్నేహితుల విషయంలో వీరు చాలా సెలెక్టివ్గా ఉంటారు. ఎక్కువ మంది స్నేహితులు ఉండరు, కానీ ఉన్నవారు నిజమైన వారు ఉంటారు. నమ్మకం ఒకసారి ఇస్తే పూర్తిగా ఇస్తారు, కానీ ఒక్కసారి నమ్మకం పోతే తిరిగి రావడం కష్టం అని చెప్పాలి. కన్యా రాశి వారి గొప్పతనం ఏమిటంటే వీరు ఎప్పుడూ మెరుగుపడాలని కోరుకుంటారు. తప్పుల నుంచి నేర్చుకుంటారు. మళ్ళీ మళ్ళీ ఎదుగుతారు. ఇది వీరిని ప్రత్యేకంగా నిలబెడుతుంది అని చెప్పాలి. ప్రతి కన్యా రాశి వ్యక్తి జీవితంలో ఒక సమయం వస్తుంది. అప్పుడు వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. నమ్మిన వ్యక్తి దూరం అవ్వవచ్చు. పెద్ద ఫెయిల్యూర్ రావచ్చు. జీవితంపై సందేహాలు పెరగవచ్చు. కానీ అదే సమయం వారి నిజమైన శక్తి బయటపడే సమయం అని చెప్పాలి. కన్యా రాశి వ్యక్తులు ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు. వీరు పడిపోతారు, కానీ అక్కడే ఉండరు. వీరు ఆలోచిస్తారు. వీరు నేర్చుకుంటారు. వీరు మళ్ళీ లేస్తారు. ఈ దశలో వీరి మనసు ఇలా మారుతుంది. నేను ఎందుకు ఇలా అనుభవించాను? ఇది నాకు ఏమి నేర్పింది అని. ఇదే వారి ఎదుగుదల రహస్యం అని చెప్పాలి. కన్యా రాశి వ్యక్తుల జీవితంలో తెలుసుకునే పాఠాలు. ప్రతి నష్టం ఒక పాఠం. ప్రతి బాధ ఒక మార్గం. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభం. ఇది వారిని పూర్తిగా మెచ్యూరుని చేస్తుంది అని చెప్పాలి. ప్రియమైన కన్యా రాశి మిత్రులారా, ఇప్పటి వరకు మనం మీ జీవితం గురించి ఒక అద్భుతమైన ప్రయాణం చేశాం. మీ స్వభావం చూశాం. మీ ప్రేమ తెలుసుకున్నాం. మీ బాధలు అర్థం చేసుకున్నాం. మీ మార్పు దశను చూశాం. ఇప్పుడు మనం చివరగా నిజమైన కన్యా రాశి శక్తి రహస్యం గురించి తెలుసుకుందాం. కన్యా రాశి వ్యక్తుల జీవితం ఒక సరళమైన ప్రయాణం కాదు. ఇది ఒక లోతైన పాఠశాల లాంటిది అని చెప్పాలి. వీరు ప్రతి అనుభవం నుంచి నేర్చుకుంటారు. ప్రతి తప్పును సరిచేస్తారు. ప్రతి బాధను బలంగా మార్చుకుంటారు. ఇది వీరి జీవితం ఒక సత్యాన్ని చెబుతుంది. పెర్ఫెక్ట్ జీవితం ఉండదు, కానీ పెర్ఫెక్ట్ ఎదుగుదల ఉంటుంది అని చెప్పాలి. కన్యా రాశి వ్యక్తుల కోసం విజయం అంటే డబ్బు మాత్రమే కాదు, పేరు మాత్రమే కాదు, గుర్తింపు మాత్రమే కాదు. వీరికి నిజమైన విజయం అంటే మనశ్శాంతి, స్థిరమైన జీవితం, స్వీయ సంతృప్తి. కన్యా రాశి గొప్పతనం ఏమిటంటే వీరు ఎప్పుడూ ఆగరు. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు. ఎప్పుడూ మెరుగుపడతారు. వీరు నిశ్శబ్దంగా ఎదుగుతారు, కానీ వీరి ఫలితాలు గొప్పగా ఉంటాయి అని చెప్పాలి. జీవితంలో చివరి మార్పు. ఒక దశలో కన్యా రాశి వ్యక్తులు పూర్తిగా మారిపోతారు. ఎక్కువగా ఆలోచించడం తగ్గుతుంది. గతాన్ని వదిలేయడం నేర్చుకుంటారు. ప్రస్తుతంలో జీవించడం ప్రారంభిస్తారు. ఇదే వీరి జీవితంలో శాంతి దశ అని చెప్పాలి. కన్యా రాశి వారి అసలైన శక్తి తెలివితేటలు మాత్రమే కాదు, భావోద్వేగాలు మాత్రమే కాదు, కష్టపడి పనిచేయడం మాత్రమే కాదు. వీటన్నింటి కలయికే వీరి నిజమైన బలం అని చెప్పాలి. కన్యా రాశి వారి జీవన సందేశం. వీరి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నీ పరిపూర్ణతలో కాదు, నీ ప్రయత్నంలో నీ విలువ ఉంది అని. ఎంత ఫెయిల్ అయినా సరే వారు మళ్ళీ లేస్తారు, మళ్ళీ ప్రయత్నిస్తారు. కన్యా రాశి మనకు నేర్పే ముఖ్యమైన విషయం పెర్ఫెక్షన్ కోసం కాదు, ప్రగతి కోసం జీవించు అని. ఎందుకంటే జీవితం ఒక ప్రయాణం, గమ్యం కాదు. ప్రియమైన వీక్షకులారా,
ఇది కన్యా రాశి వారి పూర్తి ప్రయాణం. బాధ నుండి శాంతి వరకు, పెర్ఫెక్షన్ నుండి ప్రగతి వరకు వీరి జీవితం మనందరికీ ఒక అద్దం లాంటిది. మనం ఎలా ఆలోచిస్తున్నామో చూపిస్తుంది. మనం ఎలా ఎదగాలో నేర్పిస్తుంది. ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.